వాల్టేర్ అనేటటువంటి ఒక మూర్ఖుడు బయలుదేరాడు కొన్ని సంవత్సరాల క్రితము. ఏమన్నాడో తెలుసా? ఈ భూమి మీద అసలు బైబుల్నే లేకుండా చేస్తాను అన్నాడు. భూమి మీద బైబులే కనిపించకుండా చేస్తాను. రాబోయే రోజుల్లో భూమి మీద బైబుల్ కనిపించదు, ఆ బైబుల్ని విశ్వసించే క్రైస్తవులు కనిపించరు, క్రైస్తవ్యమే కనిపించదు, వాళ్ళని లేకుండా చేసేస్తానని చెప్పి ప్రతిజ్ఞ పూనాడు. బైబుల్నే లేకుండా చేస్తానన్నాడు. అలా ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ వాల్టేర్ బైబుల్కు వ్యతిరేకంగా కొన్ని తప్పుడు పుస్తకాలు రాయటం మొదలుపెట్టాడు. తప్పుడు పత్రికలు రాసి ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు. క్రైస్తవ్యానికి ఆధారమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని భూమి మీద లేకుండా చేయాలి అని చెప్పి తాపత్రయపడి తప్పుడు పత్రాలు ప్రచురం చేయడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్సే స్టార్ట్ చేశాడు. తన బిల్డింగ్ని ఒక ప్రింటింగ్ మిషన్స్తో నింపి పడేశాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్సుల్లో ప్రింట్ అయ్యేవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకం, క్రైస్తవ్యానికి వ్యతిరేకం, క్రీస్తుకు వ్యతిరేకం. వాటన్నిటిని ప్రింట్ చేసి ప్రజలకు పంపించడం మొదలుపెట్టాడు. తప్పుడుగా బైబిల్ గురించి మాట్లాడుతూ, క్రీస్తు గురించి మాట్లాడుతూ, తప్పుడు ప్రచారం చేస్తూ అహర్నిశలు కృషి చేశాడు. అసలు బైబిల్నే కనిపించకుండా చేద్దామని చెప్పి. కానీ జరిగింది ఏమిటయ్యా అంటే, తను ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత డే అండ్ నైట్ బైబిల్కి వ్యతిరేకంగా పత్రాలు పుస్తకాలు రాసిన తన వల్ల కాలేదు బైబిల్ని భూమి మీద లేకుండా చేయటం. మరి ఏం జరిగింది? ఆఖరికి బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు రాసి పత్రాలు రాసి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ సంగతి ఏమిటి? చచ్చిపోయిన తర్వాత ఆ బిల్డింగ్లో జరుగుతున్న ప్రింటింగ్ సంగతి ఏమిటి? ప్రింటింగ్ మిషన్ల సంగతి ఏమిటి? మీకు తెలుసా అండి? జెనీవాలో ఉన్నటువంటి బైబుల్ సొసైటీ ఆఫ్ జెనీవా అనేటటువంటి ప్రాంతం వాళ్ళు ఆ బిల్డింగ్ను కొనిపడేశారు, ఆ ప్రింటింగ్ ప్రెస్ను కొనిపడేశారు. ఇప్పుడు అదే ప్రింటింగ్ ప్రెస్లో పరిశుద్ధ గ్రంథము ప్రింట్ అవుతా ఉంది.